రాజసౌధంలో మట్టి కూడా, మళ్ళీ తర్వాత కాలువ, దాని తర్వాత రాతి కూడా, దాని తర్వాత ఇదేమన్నా ప్రజాస్వామ్యమా లేకపోతే రాచరికమా? దీన్ని నిలువరించడానికి ఏం ప్రయత్నాలు చేయడానికి నిలువరించేటువంటి పరిస్థితి ఏం లేదా రామ్మోహన్ రావు గారు? సార్ గారు మీరు చెప్పినట్టు గతంలో మనకు ముఖ్యమంత్రులకు ఆఫీసులు వేరే ఉండకపోయాయి. రాజశేఖర రెడ్డి గారు మనకు ఏదైతే సీఎం క్యాంప్ ఆఫీస్ కట్టుకుందో అంతకు ముందు నేను నేదురు జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కుందరబాగులో ఉండేవారు ఆయన. మేము వెళ్ళేవాళ్ళం, డైరెక్ట్ గా వెళ్ళేవాళ్ళం. ఇక్కడ ఆ సందు దగ్గర ఒక చిన్న చెక్ పోస్ట్ ఉండేది. డైరెక్ట్ మా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే పర్మిషన్ ఉన్న వాళ్ళని పంపించేవాళ్ళు, లోపలికి వెళ్ళాం. అసలు ఆ కాలనీలో నివాసం ఉంటున్న వాళ్ళందరూ కూడా ఎక్కడ ఇబ్బంది పడలేదు. ఇవాళ అట్లా లేదు పరిస్థితి. అంటే రాజభోగాలు అనుభవిస్తూ, పెద్ద సెక్యూరిటీ అనుభవిస్తూ ఇవాళ రాజకీయ అంటే అందరికి మించిన వాళ్ళుగా ఉన్నారు. గతంలో నేను బిజు పట్నాయక్ ముఖ్యమంత్రిగా, ఒరిస్సా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఆదివారాలు ప్రభుత్వ వాహనం వాడకపోయేవారు. సింపుల్ గా సైకిల్ మీద వచ్చేవారు. మనందరం వెళ్ళాం, మీరు చూశారు కూడా. అంటే ఆ రకంగా చూసుకుంటే వాళ్ళ సామాన్య ఎమ్మెల్యే కాదు, మనకు మామూలు ఎంపీటీసీ జడ్పీటీసీలకు కూడా భద్రత అవసరమైన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ప్రజలకు దూరం అవుతున్న కొద్దీ భద్రత పెంచడం అవసరం. రెండోది ఏమవుతుందంటే మీకు వాళ్ళ ప్రజాప్రతినిధులను ఇంక్లూడింగ్ మీరన్న టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను లోపలికి పోయినాక బాలాజీ గారిని విప్పు కూడా, ప్రభుత్వ విప్పు కూడా ఆయన లోపలికి పోనియకపోతే ఇక అంతే. భద్రత ఏంటంటే ఖచ్చితంగా ఇదంతా పైనుంచి ఆదేశాల వల్ల జరుగుతుంది. 650 మంది పోలీసులు ప్రతిరోజు దాని చుట్టూ పహారాగా వస్తున్నారు. అంటే దొంగలు వస్తారా సెక్రటేరియట్? పనివాడేవాడు వస్తాడు కదా. అందుకని ఇప్పటికైనా సరే సెక్రటేరియట్కి ఎవరు పోవాలి, ఎవరు పోవద్దు. మీరు అన్న మీడియాది కూడా గతంలో లోపలికి వెళ్ళిన తర్వాత గేట్ ముందు, ప్రధాన గేట్ ముందు లోపల ఉండేది మనకు మీడియా పాయింట్ అనేది. మనం అందరం కూడా లోపలికి వెళ్ళి కలిసి వచ్చిన తర్వాత మీడియా పాయింట్ లో మాట్లాడేవాళ్ళం, మనకు ప్రెస్ మీట్ పెట్టేవాళ్ళం, అప్పటికప్పుడు బయటస్ ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు అంతా పోయింది. అంటే మీరు బయటే ఉండండి అని ప్రెస్ వాళ్ళని కూడా బయట నూకేసిండ్రు. అందుకని ఇక్కడ ఏమవుతుందంటే లోపల రహస్యం ఏమున్నది? ఇవాళ సెక్రటేరియట్ గురించి పత్రికల్లో వార్తలు చదివి చూస్తున్నాం కానీ సామాన్య పౌరునికి ప్రవేశం ఉందా అంటే సామాన్య పౌరులకి ఎక్కడిది? ప్రజాప్రతినిధులకి దిక్కులేదు కదా, ఎమ్మెల్యేలకు ఎంపీలకి దిక్కులేదు కదా. అందుకనే భద్రత పేరు మీద ప్రజలను సెక్రటేరియట్ దూరం చేయడం సరైనది కాదు. అది ప్రజా ఆఫీసు, జనహితమైన పాలన జరగాలి. పారదర్శకత, జవాబుదారీతనం లేకపోతే ఇవన్నీ వస్తాయి. ఇప్పటికే ప్రసాద్ గారు కొన్ని వ్యవస్థలు ధ్వంసం చేశారు. ఉదాహరణకు సమాచార హక్కు కమిషన్ లేడు. రేవంత్ రెడ్డి గారు ఏంది సమాచారం అడగడానికి వెళ్ళినా అన్నాడు. వాళ్ళు ఇవ్వకపోతే సమాచార హక్కు కమిషన్ ఆశ్రయిస్తామంటే అక్కడ కమిషన్ లేదు. మహిళా కమిషన్ ఉన్నా లేని లెక్కనే ఉన్నది. అంటే మీరు చూడండి, చాలా రాజ్యాంగ పరమైన సంస్థలన్నీ నిర్వీర్యం చేసి తమ తాబేదాలను పెట్టుకొని ఇవాళ పదవుల కోసం, అంటే అందులో పదవులు నింపే పరిస్థితి అది కూడా లేదు. ఇప్పుడు కొన్ని ఖాళీ ఉంది. సమాచార హక్కు మొత్తం అందరూ అయిపోయింది, పదవి వివరణ అయిపోయింది, కమిషన్ లేదు. అంటే ఇట్లా చూస్తే ఏంటంటే పరిపాలన అంతా కేంద్రీకృతమై మేమే నడిపిస్తాం. రాష్ట్ర స్థాయిలో కేసీఆర్ గారు ఇతర అన్న వాళ్ళ చుట్టుపక్కల కోర్టుకు నడిపిస్తుంది తప్ప ప్రజాస్వామ్యంలో ఎమ్మెల్యేలకు విలువ లేదు. ఎందుకంటే గతంలో సామెత ప్రసారం, చెప్పుకుంటే మానం పోతుంది, చెప్పుకోకుండా ప్రాణం పోతుంది. ఇలా టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు కూడా బాధపడుతున్నది అంటే చెప్పుకుంటే బయటపడితే కష్టం కదా అని ఇప్పటికే చాలా మంది మీద వేటు వేస్తా అని బెదిరిస్తున్నారు ఆయన. కనుక అనవసరంగా ఎందుకు గొడవ అనుకుని ఊరుకుంటున్నారు తప్ప బయట ఎమ్మెల్యేల కంటే ప్రతిపక్ష పనులన్నా కనీసం బయట అరవడానికన్నా వీలున్నది. వీళ్ళు అరవడానికి కూడా వీలు లేదు. కనుక వీళ్ళు మనకు పిసుకొని సస్తా అంటారు కదా, ఆ రకంగా ఉన్నది. వాళ్ళ అసంతృప్తి ఇప్పుడు బయటపడదు. నా ఉద్దేశం ఏంటంటే ఎన్నికల ప్రకటన వచ్చిన తర్వాత చాలా మంది బయటపడతారని నేను